జై మెహర్ బాబా. మోస్ట్ వెల్కమ్ బ్రదర్ ఉమామహేశ్వర్ సింగ్. బాబా వారి ప్రేమాశీస్సులతో ఈ కాల్లోకి వచ్చిన నీకు బాబా వారి ప్రేమాశీస్సులు మెండుగా ఉండాలని కోరుతున్నాను నాన్న. బాబా వారి మాటలు మాతో ఏ విధంగా పంచగలవో బాబా వారి ఆశీస్సులతో పంచమని నిన్ను కోరుకుంటూ జై మెహర్ బాబా. जय बाबा। अवतार मेहर बाबा की जय। బాబా తన విశ్వ కార్యక్రమంలో తనతో పాటు తన అవతార ఉద్యమాన్ని నిర్వహించడానికి తనకు అవతారుడి యొక్క మండలి సభ్యులు ఆయన యొక్క శిష్య బృందంలో కొంతమందిని తన దగ్గరికి చేర్చుకొని తన కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు. అయితే అలా అవతారుడి ఉద్యమ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి మండలి సభ్యులు వాళ్ళ గురించి అంటే బాబా యొక్క ఆంతరిక శిష్యవర్గం అంటాం దాన్ని. ఈ ఆంతరిక శిష్యవర్గంలో ఎవరెవరు ఉంటారు, వాళ్ళు ఏ విధంగా ఆయనకి సహాయాన్ని అందిస్తారు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందామండి. భగవంతుడు ఈ భూమి పైన అవతరించినప్పుడు పంచ సద్గురువులు అతడిపై ఉన్నటువంటి ముసుగుని తొలగించి అతరుడు ఈ యుగానికి అవతార పురుషుడని లోకానికి వెల్లడిస్తారు. ఆ దైవీ మానవుడు తాను అవతార పురుషుడని ఎరుక కలిగిన తర్వాత అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత ఆనందాలను అనుభవిస్తూ అదే సమయంలో అతను మానవుడిగా ఎరుక కలిగి సాధారణ మానవుడి వలె బాధలను కూడా అనుభవిస్తాడు. అంటే ఏకకాలంలో భగవంతుడిగా మరియు మానవుడిగా రెండింటినీ ఏకకాలంలో అనుభూతి చెందుతూ ఉంటాడు. అలా భగవంతుడు భూమిపై జన్మించి తన కార్యక్రమం ప్రారంభించక ముందే ఆయన తనతో పాటు తీసుకుని వచ్చినటువంటి ఆత్మలు కూడా ఇక్కడ జన్మించి ఆయన శిష్యవర్గంగా ఏర్పడతారు. ఆయా కాలాల్లో పంచ సద్గురువులు అవతారుని ముసుగుని తొలగించి లోకానికి భగవంతుణ్ణి వెల్లడిస్తారో ఆ సమయంలోనే అవతారుని చుట్టూ అవతార పురుషుని చుట్టూ 12 మంది పురుషులు, 2 స్త్రీలు చేరి ఆంతరిక శిష్యవర్గంగా ఏర్పడతారు. ఇదే పద్ధతి అన్ని అవతార కాలాల్లోనూ అనుసరిస్తూ ఉంటారు. అయితే ఈ ఆంతరిక శిష్యవర్గం అవతారుని ఆదేశాలను అనుసరించి పనిచేస్తారు. ఎలా అయితే మానవుడు ఉదయాన్నే లేవగానే ఏ విధంగా అయితే తన శరీర అవయవాలను తన ఆదేశం మేరకు ఎలా అయితే పని చేయించమని ఎలా పని చేయిస్తూ వాటితో ఎలా అనుభూతి పొందుతాడో అలాగే అవతార పురుషుడు కూడా తాను భగవంతుడు అనేటువంటి ఎరుకని కలిగి తన వెంట ఉన్నటువంటి ఆంతరంగ శిష్యులు కూడా తన ఆదేశాన్ని అనుసరించి పనిచేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారని తెలుసుకుంటూ వాళ్ళతో మనుగడ సాగిస్తూ ఉంటారు. అయితే ఈ ఆంతరిక శిష్యవర్గమే కాకుండా ఇంకా అవతారుని చుట్టూ ఆయనతో పాటు ఈ ఆంతరిక శిష్యవర్గంతో పాటు ఆయనతో పాటు ఆ ఆంతరిక శిష్యవర్గంతో పాటు ఆయన పరివారం కూడా ఆయనతో పాటు ఆయన పనిలో భాగంగా మసులుతూ ఉంటారు. అయితే ఆయన అవతారుడిగా ఉన్నప్పుడే ఆయన చుట్టూ దాదాపు 9 సర్కిల్స్ ఆయా స్థానాలను ఆక్రమించి ఉంటారు. అలా అవతారం చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ మొత్తం కనుక చూసినట్టయితే ఆ 10 సర్కిల్స్ ఒకే వలయంలో ఉంటారు. అవి ఒక్కొక్క సర్కిల్లో 12 మంది చొప్పున మొత్తం
120 మంది ఉంటారు. అంటే 10 సర్కిల్స్లో 12 మంది చొప్పున ఉన్నట్టయితే 12 మంది, ఆ 10 సర్కిల్స్లో 12 మంది ఉంటారు. ఆ 10 ఇంటూ 12 వేసుకుంటే మనకి 120 మంది ఉంటారు. అలా ఆ వృత్తాల్లోనే ఒక వృత్తంలో మాత్రం, అంటే ఆ 10వ వృత్తంలో ఆ 12 మందితో పాటు ఇద్దరు అదనంగా ఉంటారు. వాళ్ళు ఇద్దరు కూడా స్త్రీలు ఈ ఈ ఆయన యొక్క అవతార కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. మొత్తం గనక కౌంట్ చేసినట్టయితే ఆ 120 మంది ప్లస్ ఇద్దరు 122 మంది ఉంటారనమాట. ఈ విధంగా మొత్తం ఆ 10 సర్కిల్స్లో దాదాపు 122 మంది ఆయన శిష్యవర్గంగా ఆయన ఆదేశాన్ని అనుసరించి వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. అయితే బాబా ఇంకా ఈ ఈ ఒక్కొక్క సర్కిల్లో ఎంతమంది ఉంటారు ఏంటి అన్నది కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి అయితే ఆయన శిష్యవర్గంగా ఆయన పనిలో భాగంగా ఆయనకి సహకరించే వారిగా మొత్తం ఆ శిష్యవర్గం మొత్తం కూడా 122 మంది ఉంటారు. అయితే ఇంకా కొన్ని పుస్తకాలలో కూడా చెప్పింది ఏంటంటే, ఈ ఆంతరిక శిష్యవర్గం అని చెప్పాను కదండి, అది మొదటి సర్కిల్లో ఆ 12 మంది పురుషులు, ఇద్దరు స్త్రీలు, మొత్తం 14. ఎలా అయితే ఆ 14 ఉంటారో, ఇందాక ఆ పోల్చటం కూడా మానవుడిని సాధారణంగా తన శరీర అవయవాలు కనుక చూసినట్టయితే అందులో కూడా ఈ ఇన్నర్ సర్కిల్ని మాత్రం బాబా తన ఒక మానవుడి యొక్క శరీర భాగాలతో పోల్చారు. 2 చేతులు, 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, ఒక నోరు, 2 చేతులు, 2 కాళ్ళు, ఒక మొండం, తర్వాత ఈ ఈ జననేంద్రియాలు, ఇవన్నీ కలిపి మొత్తం 14 ఉంటాయి. అలాగే ఆయన అవతారుడి యొక్క కార్యక్రమంలో ఈ ఈ ఆంతరిక శిష్యవర్గం కూడా 12 + 2 14 మంది ఎలా అయితే మానవుడి యొక్క అవయవాలుగా ఎలా అయితే ఇందాక చెప్పినటువంటి అవయవాలు ఎలా అయితే మానవుడికి సహకరిస్తారో, ఈ ఈ 14 మంది కూడా ఆయన అవతార కార్యక్రమంలో వాళ్ళు ఆ విధంగా వాళ్ళు సహాయం చేస్తారు. ఈ ఈ అవతారుడు భూమి మీద జన్మించగానే అతని ఆంతరిక కార్యవర్గం నేరుగా వాళ్ళు ఆయన యొక్క పనిని ప్రారంభిస్తూ ఉంటారట. అవతారుని పురుషుణ్ణి అనుసరించి ఈ 14 మంది విడివిడిగాను, లేకపోతే కొన్ని సందర్భాల్లో అందరూ కలిసి దాన్ని పనిచేయటం జరుగుతుందట. వారంతా వేరు వ్యక్తిత్వాలు కలిగి ఎల్లప్పుడూ ఆయన కార్యక్రమాల్లో పనిచేస్తూ ఉంటారు. అవతారుడు జీవించి ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా విడివిడిగా వారందరూ కలిసి అవతార కాలంలో పనిచేసినట్లే కార్యనిర్వహణ చేస్తూ ఉంటారు. వీరందరూ అవతార కాలంలోనే మరి అలా బాధ్యతలు నిర్వహించినటువంటి వీళ్ళందరికీ కూడా ఆ ముక్తి కూడా లభిస్తూ ఉంటుందట. అంటే భూమి మీద అవతరించినప్పుడు వీరందరూ అవతార కాలంలోనే ఆయన ఉన్నప్పుడే ముక్తిని కూడా పొందటం జరుగుతుంది. అంటే మరు జన్మ లేకుండా మన గాడ్ స్పీక్స్ లో చెప్పినట్టు తన స్వస్వరూపాన్ని తాను ఎరుకగలిగేటువంటి విషయం, అది గాడ్ రియలైజేషన్ అంటాం కదండి, అలాంటి ముక్తిని వాళ్ళు పొందుతారట. కనుక తరువాత మళ్ళీ భగవంతుడు భూమి మీద ఎప్పుడైతే అవతరిస్తాడో మళ్ళీ తిరిగి ఆయన వచ్చేటప్పుడు మరొక కొత్త కార్యవర్గాన్ని అతడు భూమిలోకి తీసుకొని వస్తాడట. బాబా అప్పుడప్పుడు ఆ ఆంతరిక శిష్యవర్గంగా కొంతమందిని సూచించడం కూడా జరిగింది. అందులో మొదటగా గుస్తాజీని తన వర్గంలో వానిగా అనేక సార్లు ఆయన చెప్పడం జరిగింది. అతనికి ఆ గుస్తాజీ కూడా త్వరలో భగవద్గం కలుగుతుందని, తర్వాత అతను ఆ ఐక్యత పొందిన తర్వాత అతను మరణిస్తాడని కూడా బాబా చెప్పడం జరిగింది. అలాగే జీసస్ గా వచ్చినప్పుడు కూడా ఇద్దరు వ్యక్తులు నిర్వహించినటువంటి విధులను అంటే
ఆ జీసస్ గా ఉన్నప్పుడు పనిచేసినటువంటి ఎవరైతే అవతార కాలం ఆ జీసస్ తో తనతో పాటు పనిచేసినటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేస్ లో ఇప్పుడు కొత్తగా ఇద్దరు పాశ్చాత్య వ్యక్తులు కూడా వచ్చి చేరారు అని ఆ బాబా వాడి పేరును కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆ తాను కృష్ణుడిగా వచ్చినప్పుడు కూడా ఆ నారదుడు గాను సుధాముడు గాను జన్మించినటువంటి వాళ్ళ పేర్లు కూడా బాబా ఇక్కడ కొంత కొంతమంది పేర్లను చెప్పడం జరిగింది. అయితే ఈ మొత్తం ఆయన ఈ అవతారుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ కూడా సరిగ్గా ఈ 120 ఈ 122 మెంబర్స్ ని ఎప్పుడూ కూడా ఆయన ఆయన శిష్యవర్గంలో భాగంగా ఉంటారు. ఇది ఆయన యొక్క ఇన్నర్ సర్కిల్ తో కలిపి ముఖ్యంగా అందులో ముఖ్యమైనటువంటి వారు ఈ ఇన్నర్ సర్కిల్ వారి వారి బాధ్యతల గురించి కూడా బాబా చెప్పడం జరిగింది. అయితే బాబా ఈ మండలి సభ్యుల గురించే ఒకసారి ఇలా చెప్పారు. అవతారుని మండలి సభ్యులు వాళ్ళు చేసినటువంటి పుణ్యం ఎంతో గొప్పదైతే గాని వాళ్ళు అవతారునికి మండలి సభ్యులుగా పుట్టరట. అంటే వాళ్ళు ఎన్నో జన్మల్లో ఎంతో పుణ్యఫలం చేసుకుంటే కానీ అలాంటి అవకాశం రాదట. ఇది అనేక మార్లు చెబుతూ బాబా తన మండలి వారితో ఆయనే స్వయంగా ఇలా అన్నారట, మీరెంత అదృష్టవంతులో మీకు తెలియదు. నాతో మీ సహజీవనం ఎన్నో జన్మల అనుబంధం అనేవారు బాబా. అలాగే ఆ హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ యోగుల్ని అక్కడ ఉన్నటువంటి గడ్డాలతో పెరిగిపోయి కూర్చున్నటువంటి తపస్సు చేస్తున్నటువంటి మహా యోగి పురుషులు చూపిస్తూ ఇలాంటి తలకిందులుగా తపస్సు చేస్తూ అనేక జన్మలు వాళ్ళ ప్రాణాలు పోగొట్టకుండా ఈ దేహాన్ని నిలుపుకొని తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ బాబా ఆ హిమాలయాల్లో వారిని చూపిస్తూ ఇలాంటి యోగులకు కూడా దక్కనటువంటి అదృష్టం మీకు లభించింది, దానికి మీరు ఎంతో అదృష్టం చేసుకున్నారు అని మండలి వారి యొక్క అదృష్టాన్ని అనేక మార్లు బాబా మండలి వాళ్ళకు తెలియజేసేవాళ్ళట. అయితే ఆ మండలి వాళ్ళు ఇంత గొప్ప మాటలు చెప్పినప్పటి బాబాకి అలాంటి అదృష్టం మాకైతే ఏమీ కనిపించట్లేదు అని పెదవి విరిచేవాళ్ళట. మరి అంటే బాబా చెప్పినంత అంత ఈజీగా ఆ మండలి వాళ్ళకి అనిపించేది కాదు. ఆయన మనందరికీ ఆయన ప్రేమికులకు ఆయన అంతగా కనిపించేవాడంటే చిరునవ్వుతో వికసించేటువంటి ఆ అందమైన ముఖార విందాన్ని కేవలం ప్రేమికులకు మాత్రమే అది కనిపించేది. కానీ ఆయన మరొక రూపం ఉంది, ఆయన ఉగ్ర స్వరూపుడు. ఆ ఉగ్ర స్వరూపాన్ని ఈ ప్రేమ స్వరూపాన్ని రెండింటినీ చవి చూసినటువంటి వాళ్ళు ఆ మండలి వాళ్ళు. అందుకే వాళ్ళు అప్పుడప్పుడు ఈ మాట అన్నప్పుడు ఆ అదృష్టం ఏంటో మాకు కనిపించట్లేదు అని పెదవి విరిచేవాళ్ళట. అంటే అంత అదృష్టం చేసుకున్నవాడు బాబా ఎందుకు ఆ ఉపమానాన్ని ఇచ్చారంటే ఒక అవతారుడికి మండలి సభ్యులు కావటం అనేది వాళ్ళు ఎన్నో జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలంతో కానీ అలాంటి అవకాశం రాదు, అవతారుడికి సేవ చేసే అవకాశం రాదు. అటువంటిది మండలి వాళ్ళ యొక్క అదృష్టం. అది అవతారుడి కాబట్టి ఆయనకు మాత్రమే తెలుస్తుంది. అందుకు ఆయన చెప్పినప్పుడు వాళ్ళకి ఆ మాటలు చాలా అంటే వాళ్ళకి రుచించలేదు. బాబా చెప్పినటువంటి మాటలు వాళ్ళకు రుచించలేవు. ఎందుకంటే ఆయన ఎంత ఉగ్ర స్వరూపంతో వాళ్ళని చూశాడు. అయినప్పటికీ అంటే చిన్న చిన్న పొరపాట్లు చేసుకున్నప్పుడు రోజంతా బాబా వాళ్ళతో చివాట్లు పెట్టిన మండలి సభ్యులు ఆ చివాట్లకి వాళ్ళు ఆ అదృష్టం లేదని వాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ మరుక్షణంలోనే ఆ పున్నమి వెలుగులో ఎలిగేటువంటి చంద్రుడిలాగా చాలా సుకుమారంగా మారిపోయి వాళ్ళని అందుకే
బాబాని విడిచి ఒక్క క్షణం కూడా వాడు కూడా ఉండలేకపోయేవాళ్ళు. ఆ వెచ్చదనాన్ని, అంటే సూర్యుడి యొక్క తాపాన్ని, తర్వాత ఆ చంద్రుడి యొక్క వెన్నెల చల్లదనాన్ని కూడా రెండిటిని మండలి వాళ్ళు చవి చూశారు. అందుకే ఆయన్ని విడవకుండా ఉండలేనటువంటి క్షణం. అయితే ఎలా అయితే ఇందాక చెప్పినట్టు మానవుడి దేహానికి ఈ అవయవాలు ఎంత ముఖ్యమో అంత ముఖ్యంగా వాళ్ళని వాళ్ళు ఏర్పాటు అంటే మన అవయవానికి ఏవైనా అంటే ఏ కాలుకో, చేతికో ఏ చిన్న దెబ్బ తగిలినా మనం తట్టుకోలేము. అలాగే ఆ మండలి వాళ్ళు కూడా అంతగా తల్లడిల్లిపోయేవారు. బాబా నుంచి దూరమైన బాబా యొక్క ఆయన దృష్టిలో కొన్ని చివాట్లు తిన్నా కానీ తల్లడిల్లిపోయేవారు. అయ్యో! నేనెంతగా బాబాని ఇబ్బంది పెట్టానే అని. అంత ఇదిగా ఉండేవాళ్ళు. అయితే ఇంత అదృష్టవంతులైనటువంటి ఈ మండలి వారి యొక్క మాటలు అదృష్టం అంతా ఇంత అని గొప్పగా చెబుతుంటే యెరూజ్ తన మనసులోని మాటల్ని బాబా ఎదుట నిర్మోహమాటంగా చెప్పేశాడు. నీవు చెప్పినటువంటి ఈ అదృష్టం, ఈ వర్ణించలేనటువంటి అదృష్టం మాకే ఉంది బాబా. అన్నీ బాబాతోనే నేరుగా అని ఒకసారి ఆయన ముందే అనేసాడట. ఆ బాబాతోనే అనేసాడు. ఆ సమయంలో ఈ మాటలు బాబానే నాతో అనిపించారేమో అనే విధంగా మళ్ళీ ఆయన నాలుక కరుచుకున్నాడట. అయ్యో! ఆయనకే చెప్పేసాం ఏంటి అన్నట్టు యెరూజ్ నాలుక కరుచుకొని ఆ మాటలు విన్న బాబా స్వయంగా యెరూజ్‌తో ఇలా అన్నారట. అంటే ఆ మండలి సభ్యులో అక్కడ మండలి వాళ్ళందరి మధ్య యెరూజ్ బాబాతో ఆ మాట అన్నందుకు ఆహ్, ఆ మండలి హాల్‌లో బాబా వాళ్ళందరికీ కూర్చోబెట్టి ఒక అద్భుతమైనటువంటి కథ చెప్పారట. అది యెరూజ్ చాలా సందర్భాల్లో చాలా మందికి వివరించి చెప్పేవాడు. అది ఆ కథ శ్రీకృష్ణ అవతారంలో బాబా అందరిని అడిగారట. నారదుడు తెలుసు కదా అందరికీ అనంటే అందరూ తెలుసు అన్నారట. కృష్ణుడు తనతో ఉంటున్న సహచరులు ఆయనతో ఉన్నటువంటి సహచరులందరూ ఎంతో అదృష్టవంతులని పలుమార్లు తన మండలి వారిని ఉద్దేశించి అంటూ ఉంటే ఒకసారి నారదుడు ఇలా చికాకు పడుతూ నువ్వు చెబుతుంటే వినటమే కానీ మాకు ఆ అదృష్టపు అనుభూతి లేదని కృష్ణుడితో కొంత చికాకుగా అన్నాడు. అంటే ఇప్పుడు ఏదైతే పరిస్థితి యెరూజ్ బాబాతో అన్నాడో ఇదే మాట నారదుడు కూడా కృష్ణుడితో అన్నాడట. కృష్ణుడు అప్పుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి అవాక్కయ్యి నీకు ఆ అనుభవం ఏమిటో త్వరలోనే నీకు కలుగజేస్తానని బాబా ఆ నారదుడికి హామీ ఇచ్చాడట. అంటే అదృష్టం అంటున్నావు కానీ ఆ అదృష్టం యొక్క తత్వం ఏమిటో నాకేం అర్థం కావట్లేదు అని డైరెక్ట్‌గా కృష్ణుడితోనే అన్నాడట. అప్పుడు దాని యొక్క అనుభవం నీకు త్వరలోనే ఇస్తానులే అని కృష్ణుడు నారదుడికి హామీ ఇచ్చాడట. అయితే కొద్ది రోజులు గడిచాక ఆ ఊరికి దూరం గలటువంటి ఒక నది ఒడ్డుకు నారదుడిని వెళ్ళమని కృష్ణుడు ఆదేశిస్తాడు. నారదుడు అలా వెళ్ళి తేరిపార ఆ ప్రదేశాన్నంతా చుట్టూ చూస్తూ ఏముంది ఇక్కడ? ఏమీ లేదు కదా! ఇంతలో అంత తేరిపార చూసాడు. కృష్ణుడు ఎందుకింత ఇంత ప్రత్యేకంగా ఈ ఊరి చివర నన్ను పంపించాడు? ఎందుకు అని తేరిపార చూస్తే ఆహ్, ఒ ఒ ఒక ఈ మానవుడి యొక్క మాలిన్యం నుండి బయటికి వస్తున్నటువంటి ఒక పేడ పురుగు. ఆ పేడ పురుగు నారదుడిని చూసి ఇది ఆయన గమనించాడు. అక్కడ కూర్చొని ఇక్కడేం లేదు కదా అని గమనిస్తూ ఉన్నప్పుడు ఆ పేడ పురుగు బయట నుంచి వస్తూ ఇలా నారదుడిని చూసిన వెంటనే అక్కడే అది చనిపోయిందట. ఆహ్, ఈ నారదుడిని చూసి అక్కడికక్కడే ఆ పేడ పురుగు చనిపోయింది. వెంటనే ఆ నారదుడు అనుకున్నాడట. ఇదా నాకు ఇప్పించే అనుభవం అని తిరిగి జరిగిందంతా వెళ్ళి కృష్ణుడికి చెప్పాడట. నేనక్కడికి వెళ్ళాను. అక్కడ ఏమీ లేదు. ఇలా అక్కడ కూర్చొనుండగా ఆ పేడ పురుగు వచ్చింది. అది నన్ను చూసిందో లేదో వెంటనే అది తన ప్రాణాలను విడిచింది అని కృష్ణుడికి వివరించాడట. కృష్ణుడు అంతా ఆలకించి త్వరలో మంచి అనుభవం నీకు లభిస్తుందిలే అని అక్కడి నుంచి ఆహ్, అప్పుడు నా గొప్పతనం ఏమిటో నీకు తెలుస్తుందిలే అని ఆయన కృష్ణుడు నారదుడితో చెప్పాడట.
అది జరిగిన కొన్ని రోజుల తర్వాత నారదుడిని మళ్ళీ ఫలానా చోటుకి వెళ్ళి ఒక పెద్ద చెట్టు నీడ నిలబడమని కృష్ణుడు ఆదేశించాడట. అలా ఆ ఆయన చెప్పినట్టుగానే నారదుడు వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చొని ఉన్నాడట. అలా ఆ చెట్టు కిందకి వెళ్ళగానే ఆ చెట్టు పైన ఉన్నటువంటి రామచిలుక నారదుడిని చూసి వెంటనే రెక్కలు టపటపామని కొట్టుకుంటూ నేలపై పడి ప్రాణాలు వదిలేసింది. తాను చూస్తుండగానే ఈ ప్రాణాలు వదిలిన పక్షిని గురించి నారదుడు ఆ కొద్దిగా జాలి కలిగి అయ్యో ఇలా జరిగిపోయింది ఏంటి అని మళ్ళీ ఈ ఈ ఇదే విషయాన్ని తీసుకొని వెళ్ళి కృష్ణుడికి ఆ ఇదయ్యా నువ్వు వెళ్ళమన్నావు ఆ చెట్టు కిందకి, నేను వెళ్ళాను, వెళ్ళిన వెంటనే ఆ రామచిలుక టపటపామని రెక్కలు కొట్టేసుకొని పడిపోయింది అని. ఇందులో నా గొప్పతనమే ఉంది. పాపం ఆ రామచిలుక గొప్పతనం అన్నావు, నా గొప్పతనం తెలుస్తుందన్నావు, కానీ అక్కడ ఏముంది, రామచిలుక చనిపోయింది అనేసి నవ్వుతూ అన్నాడట. అయితే మళ్ళీ సేమ్ సేమ్ డైలాగ్ కృష్ణుడు మళ్ళీ చెప్పాడట. త్వరలో నీ గొప్పతనం ఏమిటో నీకు అనుభవంలోకి వస్తుందిలే అన్నాడట. అంతవరకు వేచి ఉండని చెప్పి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఒక అదే ఊళ్ళో ఉన్నటువంటి ఒక రాజుగారి కుమారుడు పుట్టినరోజు వేడుకలకు ఘనంగా జరుగుతున్నాయి కాబట్టి ఆ రాజు కృష్ణుడిని ఆహ్వానిస్తాడు. అయితే కృష్ణుడు బదులు నారదుడు వస్తాడని ఆ రాజుకి చెప్పి నారదుడికి ఈ విషయాన్ని చెప్తారు, నా ప్లేస్ లో నువ్వు వెళ్ళు అని. నారదుడు ఈ ఇలా జరిగిన దానికి ఆయన అంటే నన్ను ఎక్కడికి పంపించినా ఒకసారి ఆ పేడ పురుగు చనిపోయింది, రెండోసారి రామచిలుక పోయింది, ఇప్పుడు నన్ను ఒక ప్రత్యేక పని మీద పంపిస్తున్నారు. మరి ఆ రాజు యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆ రాజు యొక్క కుమారుడు పుట్టినరోజు కదా, మరి 6 వేడుకల్లో నేను వెళ్తే ఏ అపశకునం జరుగుతుందో అని ఒక మనసులో గిల్టీ ఫీలింగ్ పెట్టుకుంటూనే నేను వెళ్ళను అని చెప్పినా కానీ కృష్ణుడు ఆ వెళ్ళమనే చెప్తాడు. అలా ఆ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఆ రాజుగారి ఆ ఆయన దగ్గరికి వెళ్తాం జరుగుతుంది. ఆ పుట్టినరోజు వేడుకలు జరుగుతుంటున్నప్పటి ఆ ఆయన భయపడుతూనే అంటాడు. పాపం ఆ అబ్బాయి ఆ యువరాజు వాడు చిన్నపిల్లవాడు, మరి వాడికి ఏం శిక్ష పడుతుందో అని ముందు ముందు మనసులో అనుకుంటూనే జంకుతూనే నారదుడు అక్కడికి వెళ్తాడు. అప్పుడు వెళ్ళంగానే ఆ రాజు వాళ్ళు ఏం చేస్తారు, ఈ నారదుడికి ఎన్నో అనేక రకాలైనటువంటి రాచమర్యాదలు చేసి ఆయన్ని రాజస్థానంలో కూర్చోబెట్టి ఆయనకి సపర్యలు చేస్తాడు. ఆయన అలా సపర్యలు చేస్తున్నప్పటికీ ఈయన మనసులో మాత్రం గుంజుతూనే ఉంటుంది, ఏ అపశకునం జరుగుతుందో, ఏమైపోతుందో అని. అప్పుడు వాళ్ళకి చెప్పేస్తాడు కూడా, దయచేసి నీ బాబును మాత్రం నా దగ్గరికి తీసుకొని రాకు, నా నా ఆశీర్వాదాన్ని అడగమనదు అని అడుగుతూనే ఉంటాడు. కానీ రాజు మరీ దగ్గరుండి ఆ చిన్న బాబు ఎవరైతే ఆ యువరాజు ఉంటాడో, ఆ ఉయ్యల్లో పుట్టినటువంటి ఆ ఉయ్యల్లో పెంచుకుంటున్నటువంటి ఆ యువకుమారుని రాకుమారుని తీసుకుని వచ్చి ఈయన వద్దు వద్దు అని వారిస్తున్న ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి ఆశీర్వదించమని ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి పెడతాడు. అంతలో ఆ ఊయల్లో ఉన్నటువంటి ఆ పిల్లవాడు నారదుణ్ణి అలా చూసిన వెంటనే స్వామి అని ప్రేమతో పిలుస్తూ, నాకేసి కన్నెత్తు కూడా చూడకుండా నన్ను ఆశీర్వదించకుండా అలా వెళ్ళిపోతున్నావా, ఇది నీకు తగునా అని ఆ పిల్లవాడు అడుగుతాడు. అంటే అప్పుడు ఏమిటి ఇంత చిన్న పిల్లవాడు మాట్లాడుతున్నాడు ఏంటి అని ఆశ్చర్యపోతాడు నారదుడు. ఆ ఆ అప్పుడు అసలు ఏం జరిగింది, ఇలా ఎందుకు ఈ బాబు అడుగుతున్నాడు అని అడిగితే, అసలు ఈ పిల్లవాడికి నేనేం చేశాను, నాకేసి కన్నెత్తకుండా అంటే రాకుమారుడిగా నన్ను ఈ ఈ ఈ జన్మ ఈ జన్మను నాకిచ్చి నన్ను ఆశీర్వదించకుండా నువ్వు వెళ్ళిపోతున్నావా అని ఆ నారదుని అడిగేసరికి నారదుడికి ఒక సంకోచం జరుగుతుంది.
ఇదేమిటి ఇలా ఎలా జరిగింది? నా వల్ల ఇక్కడ రాజకుటుంబంలో పుట్టినటువంటి ఈ పిల్లవాడు నన్ను ఆశీర్వదించకుండా నీ వల్ల ఈ జన్మ జరిగింది అని ఆ పిల్లవాడు నారదుడితో చెప్పినటువంటి విషయాన్ని ఆయనకి ఆశ్చర్యం కలిగి ఏమైంది అని అన్నట్టుగా ఉన్నప్పుడు అప్పుడు ఆ పేడ పురుగులా ఉన్నటువంటి నాకు మీ దర్శన భాగ్యంతో నాకు పక్షి జీవితాన్ని ప్రసాదించారు. పక్షిగా ఉన్న నా పైన మీ నజరు పడగానే నాకు మరుజన్మలో ఒక ఒక రాజకుటుంబంలో కుమారుడిగా జన్మించేటువంటి అవకాశం ఇచ్చావు. ఇప్పుడు నాకేసి ఒక్క క్షణకాలం కూడా మీరు చూడకుండా ఇలా వెళ్ళిపోతే నేను నాకు అంటే ఈ జన్మ తర్వాత పొందేటువంటి భాగ్యం బహుశా నేను మిస్ అయితానేమో. నాకేసి క్షణకాలమైనా మీరు మీ చూపుని నా పైన ప్రసరిస్తే బహుశా నాకు ఆ భగవదైక్యం లభిస్తుందేమో అంటూ నాకేసి చూసి నన్ను ఆశీర్వదించమని ఆ చిన్న పిల్లవాడు నారదుడిని వేడుకుంటాడు. అప్పుడు ఆ మాటలు వింటున్నటువంటి నారదుడు తన్ను తాను నమ్మలేకపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడితో ఆయన చెప్పినటువంటి మాటలు, నీ యొక్క గొప్పతనం ఏమిటో నీకు అనుభవంలోకి వస్తుందిలే, త్వరలో నువ్వు దాన్ని గమనిస్తావులే అన్న విషయాన్ని కృష్ణుడు నారదుడు అన్నటువంటి మాటలు ఇప్పుడు ఆయన గుర్తొస్తాయి. అంటే ఆ కృష్ణుడికి అంత సాన్నిహిత్యంలో గడుపుతున్నటువంటి నారదుడు ఈ ఈ తన యొక్క క్రీగంటి చూపుతో ఆ పేడ పురుగుగా, రామచిలుకగా, తర్వాత రాజకుమారుడిగా పుట్టి ఆ రాజకుమారుడిని ఆశీర్వదించడానికి వెళ్ళానా? అంత అంటే నా దర్శన భాగ్యంతోనే అంత గొప్పగా ఆ ఆత్మలో మార్పు వచ్చిందా అనే విధంగా ఆయన ఆశ్చర్యచకితుడైపోతాడు. అందుకు శ్రీకృష్ణుడు ఆ మాటలే అప్పుడు ఇప్పుడు నమ్ముతావా? నా సన్నిహితులు ఎంత అదృష్టవంతులో ఈ విషయాన్ని వెళ్ళి బాబా నారదుడు కృష్ణుడికి వివరిస్తే అప్పుడు ఈ కృష్ణుడు అన్నటువంటి మాటలు అంటే నాతో సాన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంత అదృష్టవంతులో, వాళ్ళు ఎంత శక్తిమంతులో ఇప్పుడు నీకు అర్థమైందా అని అప్పుడు కృష్ణుడు ఎంతో చమత్కారంగా నారదుడు వంక చూస్తాడు. అలా అవతారుని సాంగత్యంలో ఉన్నటువంటి ఆ శిష్య బృందం ఎంత గొప్ప స్థితిలో ఉంటారంటే, అంటే అవతారుని సాంగత్యంలో అవతారునితో పని చేయటం అనేటువంటిది గొప్ప అవకాశం. అలా ఆ గొప్ప అనుభూతిని వాళ్ళు పొంది ఉంటారు, కలిగి ఉంటారు అని కృష్ణుడు నారదుడికి ఆ పట్టినటువంటి అదృష్టం ఇప్పుడు అర్థమైందా? నీకు ఉన్నటువంటి అదృష్టం ఎంత గొప్పదో నా సాంగత్యంలో నువ్వు ఉండటం అన్నది నారదుడికి శ్రీకృష్ణుడు వివరిస్తాడు. అదే కథనం బాబా ఆ మండలి వారికి చెప్తారు. ఈ అవతారుడి సాంగత్యంలో మండలి వారిగా మీరు ఉండటం మీరికి ఎంత గొప్ప అదృష్టవంతులో ఈ కథ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అని మండలితో బాబా చెప్పటం, ఇదే కథని ఎరుజ్ అనేక మందికి వివరించడం కూడా జరిగింది. ఇది చాలా సందర్భాల్లో విన్నాం కూడా ఈ కథ. అంటే అంత ప్రాశస్తమైనది అవతారుని సాంగత్యంలో మండలి వారి యొక్క జీవితం. మరి అటువంటి భాగ్యాన్ని పొందిన మండలి వాళ్ళ అదృష్టానికి మరి అంటే ఆ అదృష్టం అంత గొప్పటైనటువంటిది. అయితే ఈ అదృష్టాన్ని గుర్తులో పెట్టుకొని మరి వాళ్ళు ఎలా మెలుగుతారు అని అంటే, వాళ్ళ అహంకారాన్ని ప్రదర్శించడమో లేకపోతే ఇది చేయటమో కాకుండా అంటే ఆ అవతారుడికి వాళ్ళ జీవితాన్ని సర్వార్పణ చేస్తారు కదా. అదే విషయాన్ని బాబా ఎరుచ్ మరొక సందర్భంలో కూడా ఎంతో అమాయకంగా ఎరుచ్ చాలా మంది నన్ను ఇలా అడుగుతున్నారు, బాబా ఇన్ని సంవత్సరాలు నీతో ఉన్నందుకు నీకేం లభించింది అని చాలా మంది నన్ను అడిగారు బాబా. దానికి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు అని అడిగినప్పుడు మనం విన్నాం ఈ వీడియోలో కూడా. బాబా ఆయనతో ఎరుస్తూ అన్నాడు, వాళ్ళు నిన్ను తప్పుగా ప్రశ్న వేశారు, దే పుట్ ఏ రాంగ్ క్వశ్చన్ టు యూ అని బాబానే సరిచేసి అడిగారు. ఆయనతో గడపటం వల్ల నువ్వు ఏం కోల్పోయావు అని అడుగుంటే నువ్వు బహుశా నువ్వు చెప్పగలిగేవాడివేమో
అని అన్నారు. అంటే అవతారునితో ఆయన సాంగత్యంలో జీవిస్తే మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అరిషడ్ వర్గాలు చేసినటువంటి ఆ పాపాలు అవన్నీ కూడా అనేక జన్మల్లో మోసుకొని వచ్చినటువంటి సంస్కార భారాలన్నింటినీ తొలగించి మనల్ని ముక్తి పదంలో తన చేయి పట్టుకొని నడిపిస్తాడు. అది అవతారుని యొక్క భాగ్యం. అవతారుని సాంగత్యంలో ఉమ్, ఉమ్, ఒక క్షణం గడిపిన ఆయన క్రీగంటి చూపు ఎవడి మీద పడినా కానీ వాళ్ళ జీవితం మారిపోతుంది. ఇందాక ఆ నారదుడు చూపు వల్ల మారిపోయినటువంటి వాళ్ళ విధంగా అలాంటి మార్పు ఆ అవతారుని సాంగత్యంలోనూ లేకపోతే ఆ సద్గురు సాంగత్యంలోనూ లభిస్తుంది. అది మండలి వారి యొక్క ఆ, అదృష్టం. అది బాబా చెప్పినటువంటి మాటల్లో ఆ, ఈ కథ ద్వారా మనం అందరం అర్థం చేసుకోగలుగుతాం. అయితే మండలి సభ్యులు ఎంతో విధేయతతో ఈ ఈ ఈ అదృష్టం పొందినటువంటి మండలి సభ్యులు ఎంతో అదృష్టవంతులు. వాళ్ళు కూడా బాబా చెప్పినటువంటి విధంగానే నడుచుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఆమ్, ఎంత సింప్లిసిటీ లైఫ్ ని లీడ్ చేశారో మనం బాబా యొక్క జీవితంలో చూడవచ్చు. బాబా యొక్క ఆదికే ఇరాణి ఒకసారి ఆ, ఆ ఆంధ్ర పర్యటనలో భాగంగా బాబా తన దేహత్యాగం చేసిన తర్వాత ఈ కొవ్వూరు ఆ ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు మరి బాబా యొక్క వారసత్వంగా మండలి వాళ్ళు అనేక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చినప్పుడు ఆ ఆదికే ఇరానీని మరి డైరెక్ట్ గా ఈయన గొప్పవాడు బాబా మండలి సభ్యుడు అనగానే ఒక తెలియని ఆంధ్ర ప్రేమికురాలు, బాబా యొక్క ప్రేమికురాలు ఆయన ఆదికే ఇరానీ సాష్టాంగ నమస్కారం ఆయన పాదాల మీద పట్టడం జరిగింది. వెంటనే ఆదికే ఇరానీ ఆవిడని నిలబెట్టి మళ్ళీ ఏ విధంగా అయితే ఆయనకి ఆవిడ సాష్టాంగ నమస్కారం చేసిందో ప్రతి నమస్కారంగా ఈయన కూడా ఆ సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇది ఒకసారి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మేము బాబాని మీరెంతగా ప్రేమిస్తున్నారో మేము కూడా అలాగే ప్రేమించేటువంటి శిష్య బృందమే. మాకు మాకేవో గొప్ప మహిమలు లేకపోతే ఆయన ఏదో మాకు చెప్పేశారని మా స్థానాన్ని కనుక పైకి తీసుకుని వెళ్ళి మమ్మల్ని కూర్చోబెడితే మేము అలా గనక మాలో అలాంటి అహంకారం వస్తే ఆ క్షణంలోనే మీరు నా మీద అంటే మా మీద ఉమ్మి వేయండి అని ఆదికే ఇరాని వారి అంటే నిక్కచ్చితంగా ఆయన ఆ క్షణంలో చెప్పడం జరిగింది. అంత సింపుల్ లైఫ్ని మండలి సభ్యులు వాళ్ళ జీవితాల్లో బాబా యొక్క క్రమశిక్షణ ఆయన నేర్పినటువంటి విధేయతతో వాళ్ళు జీవించడం జరిగింది. మరి నిజంగా వాళ్ళు అంత ధన్యులు. అలాంటి ప్రేమమూర్తి ఒడిలో ఓలలాడినటువంటి మండలి వాళ్ళలాగా మనం కూడా ఆయన ప్రేమను అనుభూతి చెందాలని కోరుతూ అవతార్ మెహర్ బాబా కి జై బాబా. జై మెహర్ బాబా. ఉమాసింగ్ గారు, ఈరోజు మీ ద్వారా బాబా మండలి సభ్యుల యొక్క విశేషాలని తెలియజేశారు. ఆ మండలి సభ్యుల తాలూకా పూర్తిగా మీ ద్వారా బాబా మాకు ఆయన కాలంలో వచ్చినప్పుడు ఆయా ఎవరెవరు ఎంచుకుని వారు వారికి కూడా విశేషాలు తెలియవు కాబట్టి ఒకే ఒక్క సూచనతో బాబా భగవంతుతో ఆ మండలి సభ్యులందరూ కూడా ఆయన కార్యక్రమంలో భాగస్థులయ్యారు. ఆ విషయాలను కూడా మీరు వివరించారు. అలాగే ఆయన సభ్యుల్లో గుస్తాద్జీకి గాడ్ రియలైజేషన్
పొందే అవకాశం ఉందని చెప్పడం, ఒక రకంగా వారసత్వపు సంపద అని అనేది మనకి ఏ రకంగా లభించింది అని అన్నది కూడా మీ వివరాల ద్వారా పూర్తిగా విశదీకరించారు. అయితే ఎంతటి అదృష్టవంతులో అని వాళ్ళు చెప్పినప్పటికీ ఆ అదృష్టం ఏమిటి అని అన్నది ఎవరికీ అర్థం కాని రీతి. ఒక రకంగా అదే బాబా మండలి సభ్యులను ఒక రకంగా ఒకప్పుడు కూడా బ్రోకింగ్ చైర్స్ అని కూడా వాళ్ళని పిలుస్తారు. ఎందుకంటే ఎందుకు పనికిరాని ఒక మూలన పడేస్తాం బ్రోకింగ్ చైర్స్ని. కానీ అటువంటి వ్యక్తిత్వపు ధోరణులు ఎవరు ప్రదర్శించకుండా నిరంతరం బాబా సేవతో, బాబా వారి ప్రేమని అనుభవించగలిగేటువంటి ఆధ్యాత్మిక సంపన్నులు వాళ్ళందరూ కూడా అంతటి